విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తా ఉంటే ప్రభుత్వం సమస్యని పరిష్కరించాల్సింది పోయి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాల్సింది పోయి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి నిరసన తెలియజేస్తున్నటువంటి పర్యావరణవేత్త, విద్యావేత్త అయినటువంటి వాంగ్చుక్ గారిని నిరసన దీక్ష నుంచి బలవంతంగా, నిరంకుశంగా అరెస్టు చేసి నిర్బంధించడం చాలా తీవ్రమైనటువంటి విషయం. వాంగ్చుక్ గారి అరెస్టుని, నిర్బంధాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల మీద, విద్యార్థి ఉద్యమాల మీద చేస్తున్నటువంటి నిర్బంధాన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున నీట్ పేపర్ లీకేజ్ అనేది సాధారణమైన విషయం కాదు. లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు చెందింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది బీజేపీ ప్రభుత్వం. ఇదే విదేశాల్లో అయితే ఈ పార్టీకి స్వచ్ఛందంగా మంత్రులే రాజీనామా చేస్తుండేవారు. మంత్రులే కాదు, ఇంతటి కుంభకోణం మీద, ఇంతటి దుర్మార్గం మీద దేశ ప్రధానులు, అధ్యక్షులే రాజీనామా చేస్తుండేవారు. లేదు బర్తరఫ్ అయి ఉండేవారు. కానీ భారతదేశంలో మాత్రం ఇంత జరిగినా కేంద్రంలో ఉన్నటువంటి పాలకులకి చీమ కుట్టినట్టయినా లేదు. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం, దారుణమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధాని స్పందించాలి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభమైనాయి. నీట్ పేపర్ లీకేజ్ మీద కేంద్ర ప్రభుత్వం తన తప్పుని అంగీకరించి దేశానికి, విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని చెప్పాలి. వాళ్ళు కనుక రాజీనామా చేయకపోతే, ప్రధాని కనుక ఆదేశించకపోతే రాష్ట్రపతి గారే జోక్యం చేసుకుని ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నష్టపోయినటువంటి విద్యార్థుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రాణాలు కోల్పోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాం. వాంగ్చుక్ గారిని వెంటనే విడుదల చేసి ఆయనతోటి, కాక్రోచ్ జనతా పార్టీ నాయకులతోటి, ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులతోటి చర్చలు జరపాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నిర్బంధాన్ని మానుకుని ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని కాపాడాలని కోరుతున్నాం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాంగ్చుక్ గారి దీక్ష బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. ముఖ్యంగా సీజేపీ ఈ ఆందోళనని ముందుంది. అలాగే సీజేపీ చేస్తున్నటువంటి ఆందోళనకి సోనం వాంగ్చుక్ అనే సామాజిక కార్యకర్త కూడా మద్దతుగా నిరాహార దీక్ష చేయడం జరిగింది. సుమారు 20 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చలించకుండా నిర్బంధం ప్రయోగించింది. అత్యంత దుర్మార్గంగా ఈ నిరాహార దీక్షని భగ్నం చేయడం, అలాగే విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ దీనికి నిరసనగా ఇవాళ 20వ తారీఖు, జూలై 20వ తారీఖున దేశవ్యాప్తంగా, అలాగే ఢిల్లీలో పార్లమెంట్ మార్చి ఇవాళ పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి ప్రజా సంఘాల తరఫున మేమందరం మద్దతుగా, సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 22 లక్షల మంది విద్యార్థులు, అలాగే 22 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల్ని తీవ్ర మనోవేదనకి, అలాగే తీవ్ర ఆవేదనకి కూడా గురి చేసినటువంటి సందర్భం ఈ పేపర్ లీకేజీ. పేపర్ లీకేజీకి రాజీనామా చేయమని ఎవరు ఆందోళన చేయవసరం లేదు. ఇది కనీసంగా వారి కర్తవ్యం. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉండగా కేవలం ఒక చిన్న ట్రైన్ యాక్సిడెంట్కే ఆయన రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అనేక సందర్భాల్లో ప్రధానమంత్రులు కానీ, అనేక మంది మంత్రులు కానీ నైతిక బాధ్యత వహిస్తూ కూడా ఇంతకంటే చిన్న విషయాలకు కూడా రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంత ప్రజల్ని కుదిపేసే విధంగా, విద్యార్థులను ఆవేదనకు గురి చేసే విధంగా ఇంత పెద్ద సంఘటనకు కూడా ఈ మోడీ ప్రభుత్వం కనీసం చలించట్లేదంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందుకే
ఈ సంఘటన ఈ చిన్న విషయం కాదు. విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, తల్లిదండ్రుల భవిష్యత్తు సంబంధించినటువంటి ఈ విషయంలో ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దుర్మార్గ వైఖరి నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పార్లమెంట్కి ఏదైతే మార్పు జరుగుతూ ఉందో దాన్ని మద్దతిస్తున్నాం. అలాగే సోనం వాంగ్చుక్ ఏదైతే నిరాహారదీక్ష చేస్తున్నారో దాన్ని మేము మద్దతిస్తున్నాం. అలాగే కేంద్ర మంత్రి, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ ఆందోళన కొనసాగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మొత్తం ప్రధానికం కూడా ఈ దుర్మార్గ వైఖరిని ఖండిస్తూ రాజీనామా చేయమని ప్రజల నుంచి కూడా ఒత్తిడి చేయాలని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాం.